రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. సో శివ, ఇప్పుడు చూసుకుంటే 19న జరిగే భేటీలతో తెలంగాణలో మిగిలిన అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అదే సీఎంతో పాటు ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే దామోదర్ రాజనరసింహ కూడా ఈ రోజు అక్కడికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అటు సోనియా రాహుల్తో జరిగే ఈ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారు శివ? రైట్, మరి కాసేపట్లోనే సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనాయకులందరూ కూడా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలందరూ కూడా దీంట్లో సిడబ్ల్యూసీ మెంబర్స్, శాశ్వత ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే సభా ప్రాంగణానికి ఈ మీటింగ్ హాల్కి చేరుకున్నారు. మరోవైపు ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, చెల్లా వంశీచంద్రరెడ్డి ఇద్దరు కూడా సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి హాజరయ్యారు. శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న పల్లంరాజు అలాగే సుబ్రహ్మరెడ్డి వీరు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి ఇప్పటికే చిదంబరం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం అధ్యక్షతన గతంలో 2 రోజుల పాటు మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి సమావేశం జరిగింది. దీంట్లో మేనిఫెస్టో ఏ విధంగా రూపొందించాలని దానిపై కూడా నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ప్రధానంగా 2 రోజుల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరోవైపు ఈరోజు మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి ఫైనల్గా ఒక మేనిఫెస్టో రూపకల్పన ఎటువంటి హామీలు ఇవ్వాలి, మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు పొందుపరచాలని దానిపై ప్రధానంగా ఈ మేనిఫెస్టోకు సంబంధించిన చర్చ సందర్భంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇటు భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అనేక హామీలు ఇచ్చారు. రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి అనేక హామీలు ఇచ్చిన సందర్భంలో దానికి సంబంధించి కూడా ఈ మేనిఫెస్టోలో స్థానం కల్పించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తం 5 న్యాయాలు, మొత్తం భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా 5 న్యాయాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, అలాగే నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరుతో మేనిఫెస్టో అనేది రూపకల్పన చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంట్లో ఒక్కొక్క దాంట్లో 5 విషయాలు పొందుపరచబోతున్నారు. మొత్తం 25 హామీలు మేనిఫెస్టోలో రూపొందించబోతున్నారు. ఈ 5 న్యాయాలకు సంబంధించి కూడా ప్రధానంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలతోనే ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళబోతున్నట్లు కూడా తెలుస్తుంది. దానిపై ఈరోజు కీలక నిర్ణయం మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై కూడా అందరి అభిప్రాయాలు సేకరించి వారి అభిప్రాయాల మేరకు ఈ మేనిఫెస్టో రూపకల్పన చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మరోవైపు ఇటు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం ఏదైతే విస్మరించిందో అవన్నీ కూడా తిరిగి మేము ఇంప్లిమెంట్ చేస్తాము అధికారంలోకి రాగానే అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వారు ప్రజలకు హామీ ఇచ్చారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ ఇచ్చిన హామీలన్నీ కూడా గత ప్రభుత్వం ఏదైతే ఎంఎస్పీ కనీస మద్దతు ధర, మరోవైపు రైతులకు సంబంధించి ఇటు ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామని వాటిని మాట తప్పిందనేది ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్. దానిలో భాగంగా వారికి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను, నిరుద్యోగాలకు సంబంధించి కానీ అవన్నీ కూడా ఇచ్చిన మాట తప్పిందో దానికి అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామనేది రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో రూపకల్పన సందర్భంగా ఏదైతే భారత్ జోడో న్యాయయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో, అంటే మొత్తం బస్సు యాత్ర, కాలినడకన ద్వారా మొత్తం ఈ యాత్ర అనేది కొనసాగింది. ప్రజల అన్ని బాధలు తెలుసుకునే విధంగా, సాధక బాధకాలు తెలుసుకుని వారు అనుభవిస్తున్న బాధలు కానీ, పడుతున్న కష్టాలు కానీ రాహుల్ గాంధీ అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వారందరికీ కూడా ఇమీడియట్గా అక్కడే హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే అధికారంలోకి రాగానే ఈ హామీలన్నీ కూడా, మీ బాధలన్నీ కూడా తీరుస్తామనేది రాహుల్ గాంధీ వారందరికీ హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీ హామీ ఇస్తున్నారు. దానికి సంబంధించి కూడా మేనిఫెస్టోలో పెడితే ఏ విధంగా ఉంటుంది, దానికి ఎంత మేర ఖర్చు అవుతుంది అనే దానిపై కూడా మొత్తం కమిటీ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి కూడా మేనిఫెస్టో కమిటీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో దాంట్లో మేనిఫెస్టో రూపకల్పన చేసి అధిష్టానానికి సమర్పించింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం నివేదికనంతా కూడా అధిష్టానానికి సమర్పించిన తర్వాత ఈరోజు ప్రత్యేక సిడబ్ల్యూసీ సమావేశానికి వచ్చింది. ప్రత్యేక సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేనిఫెస్టోపై కీలక నిర్ణయాలు తీసుకుని దానిపై మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.